హలో! ఎవరు? అమ్మా ఎవరు భవ్యనా మాట్లాడేది? అవునండి. నా పేరు భవ్య. శ్రీశ్రీ సూర్యప్రకాష్ మాట్లాడుతున్నానన్నా. సూర్యప్రకాష్. ఓకే. ఆ! ఇది శ్రీనివాస్ గారు మీ నంబర్ పంపించారమ్మా. శ్రీనివాస్ గారా? అవును. ఎవరు శ్రీనివాస్ అండి? ఎందుకు పంపించారు? హలో! ఎందుకు పంపించారు? శ్రీనివాస్ గారు ఎవరు? అది నేను డబ్బింగ్ ఇన్‌చార్జ్ అమ్మా. ఓకే. అది మీకు డబ్బింగ్ అదంతా కూడా ఇంట్రెస్ట్ అంట కదా? అవును సార్. ఇంట్రెస్ట్ అండి నాకు. అమ్మా నా పేరు సార్ కాదమ్మా. శ్రీశ్రీ సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ సార్. చెప్పండి సార్. ముందు శ్రీశ్రీ కూడా ఉంది నాన్న. శ్రీ సూర్యప్రకాష్ గారు చెప్పండి. ఏంటి నాన్న ఏందో విసుక్కుంటున్నట్టుగా ఉంది వాయిస్. ఫ్రీగానే ఉన్నావా? లేదండి. పెద్ద పేరు కదండి. కష్టమైంది అందుకోసమే. ఓకే. మనం ఒక మూవీ చేస్తున్నామమ్మా ఇప్పుడు. ఓకే సార్. ఈమె హీరోయిన్ శ్రీలీల ఉంది కదా? సార్. శ్రీలీల క్యారెక్టర్‌కి వాయిస్ టెస్టులు తీసుకుంటున్నాము. ఓకే సో, సార్. అట్లా మొన్న సందర్భంలో శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే మీ నంబర్ ఇచ్చారు. చాలా ఓకే సార్. వాయిస్‌లు తీసుకున్నామమ్మా. కానీ ఏది సెట్ అవ్వటంలే. సార్. ఈ నా వాయిస్ మూవీలో సెట్ అవుతదా సార్? ఏమో చూద్దాం నాన్న. ఒక ఆడిషన్ తీసుకుంటా ఫోన్‌లోనే. నిజంగా చెప్తున్నారా? లేకపోతే నాకు అర్థం కావట్లేదు. నాకు సడన్ గా కాల్ వచ్చింది. శ్రీలీల అంటున్నారు, మీరు అంటున్నారు. అర్థం కావట్లేదు నాకు. ఆ శ్రీనివాస్ అనే సార్ ఇచ్చారు కాబట్టి మీకు ఫోన్ చేస్తా ఉండాము. అదే నాకు కాల్ వస్తే నాకు షాక్ లో ఉన్నాను అనమాట. నాకేంటి కాల్ వచ్చింది అని. ఆయన ఇచ్చారు కాబట్టే కదా చేస్తా ఉండేది. ఓకే సార్. సరే నాకు నాన్న, టైం నేను ఒక అవుతుంది సార్. డైలాగ్ చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్ శ్రీలీల చెప్తే ఎలా ఉంటది అని నువ్వు ఊహించుకొని ఇమాజిన్ చేసుకో ఆ క్యారెక్టర్. ఓకే. అలాగా ఓకే చెప్పాలా. సార్. పాత బకెట్లున్నా, పాత గుడ్డలున్నా, పాత చెంబులున్నా, స్టీల్ సామాన్ని సార్ ఏంది సార్ ఇది? ఈ డైలాగ్ చెప్పినన్నా. సార్ ఏం సార్ ఆ డైలాగా సార్ అది? సార్ ఆ డైలాగ్ లేదు సార్. అమ్ముకున్నట్టుగా ఉంది సార్ అది. అది ఒక సీన్ లో ఆమె చేస్తది ఈ క్యారెక్టర్. అంటే హీరోని సార్. ఆట పట్టించడానికి ఒక క్యారెక్టర్ చేస్తుంది అనమాట. ఒక సీన్ ఇది. సార్ ఎలా చెప్పాలి సార్? నాకు నవ్వొస్తుంది. నవ్వితే ఎలా ఎట్లా చెప్పాలి బేటా? సార్? స్టూడియోలో ఎట్లా చెప్పమంటే అప్పుడు చెప్పరా? బానే. పాత బకెట్లున్నా, పాత గుడ్డలున్నా, పాత చెంబులున్నా, స్టీల్ సామాని. పాత బకెట్లు ఉన్నాయి, పాత సామాన్లు ఉన్నాయి. కాదమ్మా, పాత బకెట్లు, పాత గుడ్డలు, పాత చెంబులు. పాత బకెట్లు ఉన్నాయి, పాత చెంబులు ఉన్నాయి, పాత గుడ్డలున్నాయి.